వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్ గా ఉంటాయి. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది నన్ను బాధపడుతున్న శ్రీనివాస్ గారు కూడా ఒంటరిగా మిగిలినప్పుడు నేనున్నానని చెప్పి నాకు అండగా నిలబడటం. ఆయనకు 59 60 వస్తుంది సార్. పాప కూడా పెళ్ళి అయిపోయింది. పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమని దెంగ. బిగ్ బాస్ నుంచి మెయిల్ వచ్చింది. అది నా చెల్లిరా. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా నేను రెడీ. బిగ్ బాస్ అనే రియాలిటీ షోతో అసలు పబ్లిక్ ఏం చూపిస్తున్నారు? డివోర్స్ తీసుకోకుండా మేము కూడా ఎవరితోనైనా లివింగ్ లో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు అని చూపిస్తున్నారా? ఒక అబ్బాయిని ఎలా పడితే అలా తిట్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమని దెంగ. ఎక్స్పోజింగ్ చేస్తూ వీడియోస్ చేస్తే ఒక ఫేమ్ అండ్ సెలబ్రిటీ స్టేటస్ వస్తుందని, మేము ఇలా చేస్తే ఒక ఫేమ్ అండ్ సెలబ్రిటీ స్టేటస్ తో పాటుగా ఒక సొసైటీ ఏమనుకోకుండా ఇలాంటి రియాలిటీ షోలో ఒక ఛాన్స్ ఇస్తుందని చూపిస్తున్నారా? ఇదే ప్లేస్ లో ఒక అబ్బాయి ఉంటే టీఆర్పీ కోసం మరీ ఇంత దిగజారి ఇలాంటి వాళ్ళని పిలవాలా? డైరెక్ట్ గా జనాలకి ఏం చెప్తున్నారు? మీరు ఇలా చేస్తేనే ఒక సెలబ్రిటీ స్టేటస్, ఒక ఫేమ్ ఇలాంటి షోలో ఛాన్స్ వస్తుందని చూపిస్తున్నారా? రియాలిటీ షో అన్నప్పుడు జనాలని ఎంటర్టైన్ చేయడానికి ఒక కమేడియన్ నో, ఒక ఆర్టిస్ట్ నో, ఒక సెలబ్రిటీస్ నో ఇలాంటి వాళ్ళని పిలిస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కొన్ని థింగ్స్ ని నార్మలైజ్ చేసి పడేశారు. మీ ఇంట్లో కూడా చూస్తారు కదా, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు ఈ షోతో? ఈ బిగ్ బాస్ షోని బ్యాన్ చేస్తే ఒక దరిద్రం వదిలిపోతుంది. ఈ రీల్ ని మాక్సిమం పీపుల్ కి షేర్ చేసి #ban Big Boss అని కామెంట్ చేయండి. Wake up to reality.